ఓకే బ్రదర్. ఈ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, విధులు, బాధ్యతలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ అంశం పైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఇవాళ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేస్తామని చెప్పి నేను అసెంబ్లీలో ప్రకటించారు. నిజంగా స్టాలిన్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని సిపిఐ తరఫున మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. కారణం ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రాలకున్న అధికారాలు, హక్కులు, విధులు అన్నిటిని కూడా వారు కబ్జా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయడం, వారే అందరిని కూడా ఇది చేయడం ఒకవైపు చేస్తూ ఉన్నారు. రెండో వైపు ఏం చేస్తున్నారంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళని గవర్నర్లుగా నామినేట్ చేసి ఆ గవర్నర్ల ద్వారా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను కూడా కొల్లగొట్టే పరిస్థితులకు వచ్చారు. వాళ్ళు ఎంత దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారంటే సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళు బిల్లులు పాస్ చేస్తే అవి గవర్నర్ ఆమోదానికి పంపితే అసలు గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా సంవత్సరాల పర్యంతం వాటిని తొక్కిపట్టే పద్ధతి నిజంగా ప్రజాస్వామ్యంలో ఏనాడు కూడా చూడలే. గతంలో కూడా గవర్నర్లు కొంతమంది అత్యుత్సాహంతో లేదంటే వారు ఇష్టానుసారం ప్రవర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మరీ ఇంతగా తమిళనాడులో అయితే 5 ఏళ్ల పాటు రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా గవర్నర్లు తొక్కిపెట్టారు. దానిపైన ఇటీవలనే సుప్రీంకోర్టులో కూడా వారు తీర్పు చెప్పారు. గవర్నర్ చాలా ఎక్సెస్ చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా మా పార్టీ స్వాగతించింది. కాబట్టి ఏమంటే ఇవాళ దేశవ్యాప్తంగా వీటిపైన చర్చ జరగాలి. ఎందుకంటే కేంద్రానికి అధికారాలు ఉన్నాయి, పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది, కాబట్టి మీ కేంద్ర ప్రభుత్వం ఓకే. కానీ అదే మీరు ఎట్లయితే ఎన్నికయ్యారో రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలో ఎన్నికల్లో ఎన్నికయ్యారు కదా, మరి ఎన్నికైన ప్రభుత్వాలకు కూడా వారికి హక్కులు ఉంటాయి కదా, వారికి బాధ్యతలు ఉంటాయి కదా, వారి విధులు వారు నిర్వర్తించుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి కదా. అట్లు కాకుండా మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఏది ఏమైనా తమిళనాడు ప్రభుత్వం కురియన్ జోసెఫ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఇవాళ ఒక కమిటీ వేసి దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన వారి యొక్క ఏంటి అందులో ఎవరు ఏం చేయాలనే దానిపైన వారు కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక అందరికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి వెల్కమ్ చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా భారతదేశంలో ఫెడరల్ రాజ్యాంగం అమల్లో ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది ఫెడరల్ రాజ్యాంగం, రాష్ట్రాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రానికి ఉండే హక్కులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కేంద్రము రాష్ట్రము 2 ప్రభుత్వాలు కూడా కాంకరెంట్ లిస్టులో ఉంటాయి. వాటిపైన కూడా వారు చేసుకోవాల్సి ఉంటుంది. అది చేయాలని కోరుతా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దారి తప్పుతూ ఉన్నాడు, పక్కాగా దారి తప్పుతూ ఉన్నాడు. ఇవాళ మేమందరం కూడా అమరావతి రాజధాని ఉండాలని కోరాము. అమరావతి రాజధాని ఉండాలన్నారు. రాజధాని కోసం సమీకరించిన భూములన్నీ కూడా ఇవాళ మీరు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అది పూర్తి కూడా కాకముందుగానే ఇంకా పనులు కూడా మీరు ప్రారంభించలే. ఇప్పుడు మళ్ళీ 2వ దశ పనులు అన్నారు. అది ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అన్నారు. అది మే 2వ తేదీకి వాయిదా పడింది. అసలు 62,000 కోట్ల రూపాయల పనులు చేపట్టి అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామన్నారు. సంతోషము, మేము దానికి కూడా చెప్పాము. కానీ దాంట్లో కూడా ఏమంటే మీరు పదే మాట మారుస్తా అన్నారు. ముందేమన్నారు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది అన్నారు. తర్వాత ఏమన్నారు, అప్పు తీసుకొని వస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వమే దానికి షూరిటీ ఇస్తూ ఉంది కాబట్టి అప్పు కూడా వాళ్ళే కడతారు అన్నారు. ఇప్పుడేం మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు. అదేవిధంగా హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అంతేకాకుండా KFW జర్మనీ సంస్థ నుండి కూడా మరో 5,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తూ ఉన్నారు.
టోటల్గా 31,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చామంటున్నారు. మరి మీరు గతంలో ఏం చెప్పారు? మీరు ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, ₹1 కూడా ప్రజలపైన భారం పడదు, రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం అప్పులు చేయాల్సిన పని లేదు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకూడదని ఇటీవల కాలంలో కూడా మంత్రి గారు నారాయణ గారు స్పష్టంగా ప్రకటన చేశారు. మరి నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, మీరు 62,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ఈ 62,000 కోట్ల రూపాయల రుణాన్ని ఎవరు భరించాల్సి ఉంటుంది, ఎవరు రీపే చేస్తారు? రాష్ట్రానికి స్పష్టత ఇవ్వమని కోరుతా ఉన్నా. మేమందరం కూడా అమరావతి రాజధాని ఉండాలని కోరే వాళ్ళమే. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ముచ్చటగా ఆయన మూర్ఖంగా మాట్లాడినప్పుడు దానంతా మేము ఖండించాం, వ్యతిరేకించాం. మేము కూడా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఎందుకంటే అది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం పిచ్చి తుగ్లక్ మాదిరి అప్పుడు 3 రాజధానులను ముందుకు వచ్చాడు, దాన్ని మేమంతా తప్పు పట్టాం. కానీ ఇవాళ మేము కోరుతున్నది ఏమంటే, ఇవాళ నీవు ఈ రాష్ట్ర రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే పద్ధతిలో ఉండాలి తప్ప మొత్తం కేంద్రీకరణ అంతా ఒకే దగ్గర పెడతారంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే ఈ 62,000 కోట్ల రూపాయల రుణం ఏదైతే చేస్తున్నావో అది మీరు కడతారా, సెంట్రల్ గవర్నమెంట్ కడతారా? అది మరి గతంలో గ్రాంట్ అని చెప్పిన మాట వాస్తవమా కాదా? తర్వాత సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నారు, అది నిజమా కాదా? వీటిపైన ప్రజలకు వివరాలు ఇవ్వాలి. ఎందుకు మేము ఇంత గట్టిగా చెప్తున్నామంటే, ఇవాళ చిత్తూరుకు వస్తే చిత్తూరులో మా కామ్రేడ్స్ చెప్తా ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు చిత్తూరు అంటే నిజంగా ఇది ఈ మూలలో ఉన్న దాంట్లో ఇప్పుడేమి మొత్తం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, తర్వాత న్యూట్రిన్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, తర్వాత విజయ డైరీ బంద్ అయిపోయింది. నీకు మనకి ఏమున్నట్లు నాకు అర్థమే కాలే. నీకు చిత్తూరులో ఉన్నవన్నీ ఇంతో వర్కింగ్ క్లాస్ పనిచేసేవన్నీ కూడా బంద్ పెడుతున్నాయి. ఎప్పుడైతే షుగర్ ఫ్యాక్టరీ బంద్ అవుతుందో షుగర్ కేన్ పండించే రైతులందరూ కూడా వారు బంద్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత న్యూట్రిన్ ఫ్యాక్టరీలో గతంలో పనిచేసే 100,000 మంది వాళ్ళు ఉపాధి లేకుండా అయిపోయారు. నీవేమంటున్నావు? ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేటట్లే ఉండాలి. కానీ విశాఖపట్నము విజయవాడ 2 మాత్రం అభివృద్ధి చేస్తామని దాని చుట్టే మీరంతా తిరిగితే కరెక్ట్ కాదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. అందుకోసమే మన రాష్ట్ర విభజన బిల్లు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అందులో క్లియర్గా చెప్పారు, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ ఇవ్వలే వాళ్ళు. దాని గురించి నువ్వు మాట్లాడవు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, ఆ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడవు. ఇప్పటికి 4 సార్లు శంకుస్థాపన చేశారు. భారతదేశంలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. మొదట రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా దిగిపోయేటప్పుడు ఆయన శంకుస్థాపన చేశాడు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? చివరిలో చేశాడు చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, నేను అట్లు కాదు అధికారం ఎక్కిన వెంటనే మళ్ళీ 3వసారి ముచ్చటగా శంకుస్థాపన చేశాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఏం చేశాడో ఏం చేయలే. చేయకపోగా ఆయన దిగిపోయేటప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు. నాకు తెలిసిన భారతదేశంలో ఒక ఫ్యాక్టరీ కోసమో లేదా ఒక పరిశ్రమ కోసమో 4 సార్లు శంకుస్థాపన జరిగింది ఎక్కడైనా ఉందంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అది కూడా మన కడప జిల్లాలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. ఇవాళ మేమేదో కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, అంతా కూడా ఒకే దగ్గర డబ్బు పెడతాం, ఒకే దగ్గర ల్యాండ్ సమీకరిస్తాం, అంతా అక్కడే ఉంటుంది, మేము బ్రహ్మాండం కట్టామని చెప్తామంటే అది ప్రజలు అంగీకరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించాలి. ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.